ఈసారి దీపావళి పండుగ భారతీయ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన అమ్మకాల విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు సృష్టించింది. ఈ దీపావళికి ప్రజలు భారీగా ఖర్చు పెట్టారు. మొత్తం వ్యాపారం 6.05 లక్షల కోట్ల రూపాయలు దాటింది. ఇందులో వస్తువుల అమ్మకాలు ద్వారా 5.46 లక్షల కోట్ల రూపాయలు, వివిధ సేవల ద్వారా 65,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఈ వివరాలు వెల్లడించింది. సిఐఐటి దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో టైర్ 2, టైర్ 3 నగరాల్లో సర్వే నిర్వహించింది. గతేడాది దీపావళి అమ్మకాల విలువ 4.25 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. అంటే ఈసారి వినియోగదారుల సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి దీపావళికి ప్రజలు పెద్ద మొత్తంలో ఖర్చులు పెట్టడం వెనుక కారణాలు లేకపోలేదు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం, వినియోగదారుల్లో నెలకొన్న సానుకూల వాతావరణమే ఈ విజయాన్ని అందించాయని సిఐఐటి తెలిపింది. 72% మంది వ్యాపారులు కూడా నిత్యావసరాలు, దుస్తులు, గృహోపకరణాలపై జీఎస్టీ రేట్లు తగ్గించడం వల్లే అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. దీంతో వినియోగదారులు చాలా సంతోషంగా షాపింగ్ చేశారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే సంప్రదాయ మార్కెట్లు, చిన్న రిటైల్ స్టోర్లు, నాన్ కార్పొరేట్ వ్యాపార సంస్థల్లోనే భారీ స్థాయిలో లావాదేవీలు జరిగాయి. ప్యాకేజింగ్, ఆతిథ్యం, ప్రయాణం, ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి సేవా రంగాల్లో కూడా 65,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఈ పండుగ జోరు రాబోయే జనవరి పండుగల సీజన్ వరకు కొనసాగుతుందని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ దీపావళి ఈ-కామర్స్ దిగ్గజాలకు బాగానే కలిసొచ్చింది. గతేడాది దీపావళితో పోలిస్తే ఈ ఏడాది దీపావళికి ఈ సంస్థల అమ్మకాల పరిమాణం 24% పెరిగింది. విలువ పరంగా చూసినా 23% వృద్ధి రేటు నమోదైందని యూనికామర్స్ అనే సంస్థ తెలిపింది. ఇదే సమయంలో క్విక్ కామర్స్ కంపెనీల ఆర్డర్ల పరిమాణమైతే 122% పెరిగింది. బ్రాండ్ వెబ్సైట్ల అమ్మకాల్లోనూ 33% వృద్ధి రేటు కనిపించింది. ఈ దీపావళికి నమోదైన 15 కోట్ల ఆన్లైన్ ఆర్డర్లను పరిశీలించి యూనికామర్స్ సంస్థ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. చిన్న పట్టణాల ప్రజలు ఆన్లైన్ షాపింగ్ను పెద్ద ఎత్తున స్వీకరిస్తున్నారని అర్థమవుతోంది. ఆన్లైన్ చెల్లింపులు 26% పెరిగినప్పటికీ క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు కూడా 22% పెరిగాయి. మొత్తానికి ఈ దీపావళి అమ్మకాల రికార్డులు భారతీయ రీటైల్ రంగానికి సరికొత్త ఉత్సాహాన్ని, ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చాయి.